హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారైతే మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొన్న పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళిలోని పెళ్ళి కొడుకుని పంతులు గారు అంటున్నాడు, బాబు నవ్వుతూ లాస్ట్ మినిట్ తాడు కట్టిన ఆయన అని చెప్పాడు. ఆ మాటకి పెళ్ళి కొడుకు పంతులోనికి ఎలా చూస్తున్నాడు అనమాట. ఏటి ఈసారి నవ్వమంతంటే ఇంక నేను నవ్వనివ్వడా ఏటి, ఇంక నాకు నవ్వులు ఉండవా అని. బాబు ఏదో సరదాగా చెప్పాను, అదేం లేదయ్యా, కట్టు మీ మనసుని బట్టి ఉంటుంది, మీరు మెసులుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను నవ్వమన్నంతట్లో నవ్వుకోరు, నేను ఏడమన్నంతట్లో ఏడలేరు. నా చేతితో ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తాను, కలిసి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో విడిపోయిన మందో ఎంతో తక్కువలో ఉంటారు అనేసి అన్నాడు అనమాట. అలాగైతే పంతులు తాళి కట్టిన తర్వాత పెళ్లి కొడుకుతో ఏమంటున్నాడంటే, బాబు ఈ రోజు నుంచి నువ్వు కట్టుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవని చెప్తున్నాడు. మండపంలో తాడి కట్టిన తర్వాత నుంచి మండపం దిగి బయటికి నడిచి దాకా కూడా అదే మాట చెప్తున్నాడు పంతులు. ఏటబ్బా ఎంతలా చెప్తున్నాడు, ఒకటి సార్లు చెప్తున్నాడు, ఏటి అంతలా చేసుకోమంటాడో అంతలా కట్టుకోమంటాడో అని ఆలోచించాడు పెళ్ళికొడుకు. ఆలోచించి గబగబా వెనక్కి ముందుకి తెగ చూసేసుకుంటాడు. ఏటా ఏటా అని. అప్పుడు మళ్ళీ చూసిన పెళ్లి కూతురు అన్నదే, ఏటండి అంతలా నెరికిసుకుంటాను రెండాక నుంచి అనేసి పెళ్లి కూతురు అడిగింది పెళ్లి కొడుకుని. అడిగితే ఇంకేముంది, పంతులు ఇందాక నుంచి ఒకటే నష్టపెడతాండే, ఏమి లేదు, నువ్వు కట్టుకున్నదాన్ని బాగా చూసుకో అంటాడో, అందుకని ముందు వెనక్కి చూసుకుంటాను అన్న, నా పంచి ఎక్కడ జారిపోతుందని అనేసి అన్నాడు అన్నమాట. అప్పుడు పెళ్లి కూతురు తెగ నవ్వుకుంటూ చెప్పిందంట, ఓరి పిచ్చి మొగుడా, జారిపోద్ది ఊడిపోద్దని కాదురా చెప్పింది, కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకోమంటే నువ్వు వేసుకున్న బట్టలు కాదు, నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. పెళ్ళయింది కదా, పెళ్ళైన దగ్గర నుంచి భార్యని కంటికి రెప్పలా చూసుకో, ఏ గొడవలో రాకుండా చూసుకో అని చెప్పాడు, అంతేగాని నువ్వు కట్టుకున్న గొడవల గురించి చెప్పలేదురా అనేసి పెళ్లి కూతురు అన్నది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కడికే అర్థమైనోడు ఉంటాడు, అర్థం చేసుకోలేనివాడు ఉంటాడు. దేన్నన్నా మనం చూసే విధానంలో ఉంటుంది. మనం సరిగా చెప్తే వాడికి వెంటనే అర్థమయ్యేవాడైతే వెంటనే అర్థం చేసుకుంటాడు, అర్థం అవ్వలేనివాడు కొంచెం టైం పడుతుంది అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టం సుఖం బాధ ఆనందం ఏమన్నా ఉంటాయి, అవన్నీ మనం సర్దుకొని సరిపెట్టుకొని ఉండాలన్నమాట. అంతేకాదు ఇది నన్ను పెళ్లి చేసుకొని వచ్చింది, నేను కొట్టినా పడుతుంది తిట్టినా పడుతుంది, అది ఆడదే కదా. బోల్డ్ అని నమ్మకాలు ఉంటాయి దానికి. పెళ్ళైన తర్వాత మా ఆయన్ని ఎలా చూసుకోవాలి, నన్ను మా ఆయన ఎలా చూసుకోవాలని దానికి కొన్ని కోరికలు ఉంటాయి కదా నీ వెనకాల వచ్చిన దానికి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసుకున్న దాన్ని బాధ పెట్టకుండా ఆనందంగా చూసుకో. నువ్వు కట్టల డబ్బులు తేవక్కర్లేదు, దాన్ని తెచ్చింది కొంచెమైనా సరే నువ్వు తిన్నావా, నువ్వు తిన్నదే నాకు కొంచెం పెట్టు, మన ఇద్దరం ఏమన్నా షేరింగ్ చేసుకుంది, బాధ అయినా ఆనందమైనా. చూడండి, మీరు బయట పనికి వెళ్తారు కదా, కష్టపడి మీరు పని చేస్తారు, ఆవిడ ఇంట్లో ఉండిపోదు కదా, కష్టపడి పొద్దున మీకోసం కష్టపడుతుంది. మా ఆయనకి ఏ కూర ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా నచ్చితే బాగుంటుంది, ఏ విధంగా తయారైతే మా ఆయనకి నచ్చుతుంది, దానికి ఉంటుంది కదా. అది మీరు చెప్పండి ఒకసారి, నాకు ఎలా ఉంటే నచ్చట్లేదు, నువ్వు డ్రెస్ వేసుకున్నావు నాకు నచ్చలేదు, నువ్వు చీర కట్టుకున్నావు నాకు నచ్చలేదు, నాకు ఇలా ఉంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పండి. నచ్చింది అనుకోండి మార్చుకుంటుంది, లేదనుకోండి నాకు ఇలానే ఉండడం ఇష్టమండి అని అంటుంది. కట్టుకున్న వస్త్రాల్లో ఏముండదు కదా, వస్త్రం ఏముంటుంది, ఒంటి మీద వేసుకుంటుంది. మనం పొట్టు బట్టలు వేసుకుంటే బాధపడాలి, ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే ఎందుకు బాధ. ఆవిడకి ఇష్టమైనట్టు ఆవిడనే ఉండనివ్వండి, మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అందుకే కానీ చీటికి వాటికి పద్దాకా గొడవలు ఆడుకోకూడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నా దృష్టిలో అయితే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, ఏమీ అర్థం కాదు, ఏది తెలీదు, ఏది ఎలా చేయాలో తెలీదు, ముగ్గురు దగ్గర ఎలా ఉండాలో తెలీదు, అత్తమామల దగ్గర ఎలా ఉండాలో తెలీదు, ఏమీ తెలియకుండా పెళ్లి చేసేస్తారు. పోనీ పెళ్లి చేసిన తర్వాత ఏమన్నా దానికి కొంచెం నేర్పుతానంటారా, నేర్పరు. అమ్మ మీ అమ్మ బాబులు మీకు ఇదేనా పని చెప్పారు, నీకు సరిగ్గా ఏ పని చేయడం చేత కదా అని అత్తగారికి ఇచ్చేద్దాం. ఏటే వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర తిట్లు కాసేస్తున్నావు అని ఆడంటాడు. చేసుకున్నావు అండమేముంది, అమ్మ నిన్న కాక మొన్న వచ్చింది, చిన్నపిల్ల కదమ్మా కొంచెం చెప్పండి అమ్మా, నచ్చ చెప్పండి అమ్మ, నేను చెప్పుకుంటాను నాకు చేతనైన మట్టు మీరు చెప్పండి అమ్మా అని చెప్పండి. అంతేగాని ఆవిడ ఏదో అంటుంది, మీ నాన్న ఏదో అంటున్నాడు, మీ అమ్మ ఏదో అంటున్నాడు అని బాధపెట్టి మీరు కూడా ఆమెను బాధపడి మాట్లాడినారనుకో భరించడం కష్టం. 20 సంవత్సరాలు అమ్మ బాబుల దగ్గర ఉండి భద్రంగా పెరిగి మీ ఇంటికి వచ్చి వాళ్ళని వదిలేసి మీ ఇంటికి వస్తుందంటే ఆలోచించాలి. నీ మీద బాగా విను, చేసుకున్నావు నీ మీద నమ్మకం పెట్టుకొని నువ్వే
దానికి సర్వస్వం అనుకో నీ గుమ్మంలో అడిగెడతాడు. అడిగెట్టిన తర్వాత అదే నీ సొంతం. అలా తేలేదు, ఇలా చేయలేదు, కట్నం తక్కువైంది అయ్యొద్దు. డబ్బు ఉంటుంది రా, కట్ల డబ్బు తెచ్చుకుంటారు. ఏం చేసుకుంటారు మీరు? ఆ డబ్బు పట్టుకుని ఎలా ఆడతారేంటి? ఎలా లేరు కదా. జాగ్రత్తగా చూసుకోండి. తెచ్చింది ఎంతైనా పర్లేదు, చెరిసగం షేర్ చేసుకుంటానండి. అందులో చాలా ఆనందం ఉంటుంది. అంతే తప్ప ఆడు ఎంత తేలేదు, నేను ఎంత తినలేదంటే ఆడికి